మంగళాకృతి. ఈ నామానికి అర్థం ఏంటి అంటే మంగళ అంటే మంగళమైన, ఆకృతి అంటే ఆకృతి కలిగినది అని అర్థం. అమ్మవారు సగుణ రూపంగా అత్యంత మంగళకరమైన శుభప్రదమైన ఆకారం కలిగి ఉంటుంది. సాముద్రిక రీత్యా ఉత్తమ జాతి స్త్రీలకు ఉండవలసిన లక్షణాలన్నీ కూడా ఆ తల్లిలో మూర్తిభవించి ఉన్నాయన్నమాట. అటువంటి మంగళకరమైన ఆకారాన్ని కలిగిన మాత తన దివ్యమంగళ రూపంలో నిరంతరం మానసికంగా మనం కనుక దర్శిస్తూ స్మరిస్తూ ఉంటే మనకి అన్ని సర్వమంగళములను చేకూరుస్తూ ఉంటుంది. మార్కండేయ పురాణంలో దేవీ మహత్యంలో జగన్మాత శుంభని శుంభులను సంహరించిన తర్వాత దేవతలందరూ ఆ తల్లిని కీర్తిస్తూ ఉన్నారు. ఏమని కీర్తించారు అంటే మంగళకరమైన వాటన్నిటిలోనూ అతి మంగళకరమై సర్వమంగళ అను నామం కలిగి అన్ని అర్థములను సాధించి శరణుజొచ్చిన వారికి నీ ఆశ్రయమును కల్పించి ముక్కంటి అయిన పరమేశ్వరుని అర్ధాంగి అయిన ఓ పార్వతి, ఓ దుర్గాదేవి, ఓ నారాయణి నీకు నమస్కరిస్తున్నాము అని ప్రార్థించారు. ఈ నామంలో అమ్మవారిని 7 పేర్లతో దేవతలందరూ స్తుతించారు. అవేంటి? సర్వమంగళ మాంగళ్యే, ఇదే, సర్వార్థ సాధకే, శరణ్యే త్రయంబకే, గౌరీ, నారాయణి. ఈ నామాలన్నీ కూడా పరమేశ్వరి యొక్క మంగళాకృతిని వివరించే నామాలు. కాబట్టి ఈ శ్లోకాన్ని మనం కనుక నిత్యం 7 సార్లు శ్రద్ధాభక్తులతో పఠించే వారి యొక్క పురుషార్థులను ఈ తల్లి తప్పకుండా తీరుస్తుంది. అంతేకాకుండా అమ్మవారి యొక్క పరిపూర్ణమైన కరుణాకటాక్షాలు వారిపై ఉంటాయి. ఏ విధంగా పంచదార బొమ్మలోని అణువణువు పంచదారతోనే ఉంటుందో అదేవిధంగా పరమేశ్వరిలోని ప్రతి అంగము మంగళకరం. పరమేశ్వరిలోని ప్రతి అటువంటి సర్వశుభ లక్షణాలతో కూడిన మనోహరమైన రూపం కలిగింది. కాబట్టి ప్రసన్యాది వాగ్దేవతల అమ్మవారిని మంగళాకృతి అనే నామంతో సూచించారు. ఈ సూక్తం అమ్మవారిని ఏ విధంగా వర్ణించింది అంటే హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రవితస్వదాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మా అవాహ జాతవేదో లక్ష్మీమపగామిని. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రవితస్వజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మావాహ స్వాం మా అవాహ జాతవేదో లక్ష్మీమపగామిని యస్యాం హిరణ్యం జిందేయం గామస్యం పురుషానహం. ఓ అగ్ని, బంగారంలా ప్రకాశిస్తూ పసుపు వర్ణంలో బంగారు ఇంకా వెండి మాలలు ధరించి చంద్రుల్లా వికసించే సంపద యొక్క స్వరూపునైన లక్ష్మీదేవిని ఆవాహన చేస్తున్నాను. ఓ అగ్ని, ధనము, పశువులు, గుర్రాలు ఇంకా మనుషులను అనుగ్రహించు ఆ నిష్కళంకమైన లక్ష్మిని నా కొరకు ప్రసాదించు. ఇది పరమేశ్వరి యొక్క మంగళాకృతి. మనకి ఎప్పుడైనా అశుభ సూచనలు కనుక కనిపిస్తూ ఉన్నట్లయితే పరమేశ్వరి యొక్క దివ్యమంగళ రూపాన్ని మనసు నిండా నింపుకొని ధ్యానిస్తే తీవ్రమైన గాలికి చెల్లాచెదిరిపోయే మేఘాల్లాగా వాళ్ళ యొక్క అశుభాలన్నీ కూడా తొలగిపోతాయి. జగన్మాత యొక్క మంగళాకృతిని దర్శించాలనుకునే వారందరూ కూడా లలితా సహస్రనామంలోని వచన్యాది దేవతలు 6వ నామం నుంచి 51వ నామం వరకు చక్కగా వర్ణించిన ఆ తల్లి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని ఒక్కసారి కనుక మనం మనసులో స్మరిస్తే ఉదయిస్తున్న 1000 సూర్యకాంతులతో చతుర్భుజములతో వాటిలో పాసము, అంకుశము మొదలైన ఆయుధాలను కలిగి ఇక్షుదండము చేత పట్టుకుని పంచకర్మాలను బాణంగా చేసుకుని అరుణారుణమైన కాంతితో లోకాలన్నింటినీ కప్పివేసి పగడపు కాంతిని మించిన ఎర్రటి పెదవులతో ఆ పెదవుల వెనుక ఉండే దంతముల వరుసతో దిగంతాలు వ్యాపిస్తున్న తాంబూల సువాసనతో మనోహరమైన చిరునవ్వుతో ఉపమానం వేయలేని చుబుకముతో కామేశ్వరునిచే కట్టబడిన మాంగళ్యముతో విజగీర్తులతో చింతాక పథకముతో సన్నటి నడుముకు వంగిన 3 ముడతలు కలిగిన నడుముతో ఆ నడుముకు వడ్డానంతో ఎర్రని వస్త్రంతో భక్తులకు అభయమునొసలు పాదద్వయముతో ఆ పాదములకు సన్నగా మ్రోగే గిరిగంటలు కలిగిన మందిరములతో భక్తుల పాపములను తొలగించేసే కాలి వేళ్ల నఖములు కలిగిన పరమేశ్వరి యొక్క మంగళాకృతిని ఒక్కసారి మనం కనుక మనస్సులో స్మరించుకుంటే వారి యొక్క జన్మ ధన్యం కదా. మంగళకరమైన వాటన్నిటిలోనూ అతి మంగళకరమైన
సర్వమంగళను పేరు కలిగి తనను శరణుజొచ్చిన వారికి ఆశ్రయాన్ని కల్పించి వారి బాధలను కష్టాలను తన కాలి వేళ్ల గోటుతో తొలగించి వేసే జగన్మాతను మంగళాకృతి అనే నామంతో మనం గనక పూజిస్తూ ఉన్నట్లయితే అందరూ కావాల్సిన అందాన్ని కోరుకుంటారు కదా. అలాంటి సౌందర్యాన్ని అమ్మవారు మనకి ఎవరైతే అమ్మవారిని పూజిస్తారో అలాంటి సౌందర్యం అమ్మవారు వారికి ప్రసాదిస్తుంది. అంతేకాకుండా అందమైన మనసును అమ్మవారు ప్రసాదిస్తుంది. శ్రీమాత్రే నమః.